రైతులకు చెప్పిండు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు మూడో పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు మరి మూడో పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి ఇలా మూడో పంటకు కాదు మూడో నెల వచ్చినా నాట్లేసినాక మూడో నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి మూడో పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ తోడన్నాడు సోనియమ్మ మీద ఒట్టన్నాడు చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు డబ్బల ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఇంతవరకు పత్తా లేడు కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కింద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇలా ఎంత అయింది 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు 1,66,000 1,66,000 నేను అప్పుడే చెప్పిన సిరిసిల్ల వేములవాడలో వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు నమ్మకుని ఏం చెప్పినా సరే మనోళ్ళు సిరిసిల్లోళ్ళు నన్ను నమ్మినరు వేములవాడోళ్ళు కాంగ్రెస్ నమ్మిరు ఇప్పుడు ఏమాయ మరి వచ్చిందా తులం బంగారం ఎవరికన్నా తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇయ్యరిల్లు ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు